నేను మిమ్మల్ని ఈ క్వెషన్ అడగలేదండి. ఒక నర్వ్‌కి గనక వెరికోస్ వీన్స్ ఉంటే మిగతా వాటికి కూడా వచ్చే అవకాశం ఉందా రాజా గారు? వారికోస్ వెయిన్స్ అంటే ఒక వెయిన్‌లో ప్రాబ్లమ్. ఆ! అండ్ ఒక వెయిన్‌లో వస్తే పక్క వెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేరే వెయిన్స్‌లో ఉండే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మనం తొడ దగ్గర చూస్తేనే 3 ఉంటాయి యాక్చువల్‌గా, ఒకటి కాదు. ఆహా! మెయిన్ గ్రేడ్ సాఫ్నెస్ అంటాం. పక్కన యాక్సిల్ సాఫ్నెస్, వెనక పోస్టర్ యాక్సిల్ సాఫ్నెస్. అట్లాగా చాలా ఉంటాయి. ఓకే. సో, మనం సింప్లిఫికేషన్‌కి మీరు ఆ బొమ్మేస్తే ఒకటి, ఒకటి చూపించేది కొంచెం ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడానికి. ఓహ్! అంతేగాని భయపడకుండా ఉండటానికి. భయపడకుంటానికి ప్లస్ చెప్పడానికి మళ్ళీ 3 రకాలంటే మళ్ళీ దానికి అర్థం చేసుకోవడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుందండి. యెస్. యెస్. సో, బట్ చాలా వెయిన్స్ ఉంటాయి. వేరే వెయిన్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గుడ్ డాక్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ స్కాన్‌లు వాళ్ళే చేసుకుంటారు. సో, ఈ మనిషికి 3 వేన్లు, 3 వెయిన్స్, వాటి తేడాలు, వాటిలో ఉండే రూట్ మార్పులు, ఇవన్నీ ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వదు పెద్దగా. ఓకే. అది ఎవరికి ఫాలో అవుతుందంటే, ఎవరైతే కేసులు 100 చేస్తారో ఆయనకి తెలుస్తాయి ఇయన్నీ. ఆ! ఈ మెలకువలు. సో, అందుకే మీరు మంచి డాక్టర్స్ ఎవరైనా, వాస్కులర్ డాక్టర్స్ ఎవరైనా, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డాక్టర్స్ ఎవరైనా ఉంటే కూడా, వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు రేడియాలజీ స్కాన్స్ వాళ్ళే చేసుకుంటారు. హ్మ్. చేసుకొని క్లియర్‌గా ఐడెంటిఫై చేసి, అసలు ఏ మ్యాప్ అనమాట. అంటే మనం ఊరికెళ్ళే ముందు ఒక మ్యాప్ చూసుకుంటాం కదా! అదే మాదిరి ఒక మ్యాప్ ఏసుకొని, ఆ మ్యాప్ ప్రకారమే చేస్తారు. దాన్ని ఓకే. వెయిన్ మ్యాపింగ్ అంటాం. ఓకే. మేమందరం గుడ్ డాక్టర్స్ అందరూ వెయిన్ మ్యాపింగ్ స్టాండర్డ్ ప్రాక్టీస్‌గా చేస్తారు. ఓకే.